నూతన శతాబ్దానికి నాంది. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి ఎంసి ఆంజనేయులు గారు రాశారు. ఈయన రిటైర్డ్ ఇంజనీర్. ప్రస్తుతం ఈయన రచనలు చేయటం, కవితలు, కథలు, వ్యాసాలు రాయటం చేస్తున్నారు. ఈయన రాసిన కథలు, కవితలు, వ్యాసాలు 30 వరకు ప్రచురితమైనాయి. ఈయన రాసిన పాట ఎందుకమ్మా నాన్నకు నేనంటే ఇంత కోపం. సత్యప్రమాణంగా నాకు తెలియదు, మీ నాన్నగారితో కలిసి మాట్లాడి చెప్తాను. నేను ఈ పాట మీద నాకు ఎందుకు ఇష్టం వచ్చిందంటే, ర్యాండమ్ సెలెక్ట్ చేసిన వైవిధ్యం కోసమని రకరకాల పాటలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లల సైకాలజీ మీద చాలా అందంగా రాసినటువంటి చిన్న చిన్న మాటలతో రాసిన పాట. ఒక పాపాయి ఉన్నప్పుడు ఇంట్లో, తర్వాత ఆఫ్టర్ గ్యాప్ ఇంకొక పాపాయో పాపో పుడితే చిన్న పాపను ముద్దు చేస్తున్నప్పుడు పెద్ద పాపకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, సైకలాజికల్గా ఎలా ఉంటుంది, ఆ పాప పాడితే ఎలాంటి పాట పాడుతుంది అన్నటువంటి దృష్టితో రాసిన పాట. నాకు చాలా నచ్చింది ఈ పాట. రెడీ ఫ్రెండ్స్? ఎందుకమ్మ నాన్నకు నేనంటే ఇంత కోపం, ఎందుకమ్మ నాన్నకు నేనంటే ఇంత కోపం, ఉప్పు మూటలాడు నాడు చెప్పినట్టు విన్నాడు, నుంచోమని నేనంటే వంచిన తల ఎత్తాడ, వీపు మీద నేను ఎక్కి గుర్రమాట ఆడుతూ చల్ చల్ అని కొడితే సకిలిస్తూ పరిగెత్తిన అప్పటి ఆ మంచి నాన్న ఎక్కడమ్మ కనబడడు, అప్పటి ఆ మంచి నాన్న ఎక్కడమ్మ కనబడడు. ఎందుకమ్మ నాన్నకు నేనంటే ఇంత కోపం, ఎందుకమ్మ నాన్నకు నేనంటే ఇంత కోపం. ఎందుకమ్మ నన్ను కంటివి చెల్లి కంటే ముందుగా, చెల్లెలు పుట్టాక నేను చెల్లని పైసా, నేను చెల్లని పైసా. అది పుట్టిన 3వ నెల ఊయలలో దాన్ని చూసి ప్రేమతోనే ముద్దు పెట్ట, ముట్టుకోకే మొద్దు అని కళ్ళు ఎర్ర చేశాడు, కసిరి కొట్టిలాగాడు, కళ్ళు ఎర్ర చేశాడు, కసిరి కొట్టిలాగాడు. ఎందుకమ్మ నాన్నకు నేనంటే ఇంత కోపం, ఎందుకమ్మ నాన్నకు నేనంటే ఇంత కోపం.